లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరిని సస్పెన్స్ కు తెరదించేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. నోవాటెల్ హోటల్లో కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లు కాంగ్రెస్ కాడర్లో చర్చ జరుగుతోంది. అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న నేతకే ఎంపీ సీట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం ఆమోదముద్ర వేసిన అధికారికంగా ప్రకటించే వరకు ఎవరూ నోరు మెదపొద్దని ఆదేశాలించినట్లుగా చెప్తున్నారు. ఇన్నాళ్లు ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికలో నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహం సఫలం అవడంతో నేతలంతా ఏకతాటిపైకొచ్చి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ కాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై తాజా అప్డేట్స్ సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ అందిస్తారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్న ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటన నిన్న రాత్రి ఒక స్పష్టత వచ్చిందని అందరూ భావించగా, అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఇంకా పెండింగ్ లో ఉండడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తా ఉంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని తమ వాదనలు వినిపించినా పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఇంకా అభ్యర్థి అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పేర్లను బేరీజు వేసుకొని వారి సామర్థ్యాలను, వారి బలబలను అనుగుణంగా ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం ఒక స్పష్టతతో కూడిన ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరైనా అంశంపై అనేక పేర్లు తెర మీదకి వచ్చినా చివరికి ఇద్దరు మాత్రమే బరిలో నిలిచినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరిలో అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న వ్యక్తికే ఖమ్మం ఎంపీ సీటు దక్కే అవకాశం కనిపిస్తుందని కూడా కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ముగ్గురు నేతలు చేసిన తమ అభిప్రాయాలను కీలకంగా మారుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ వాదనలను గట్టిగా వినిపించడం, తమ మద్దతుతో ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపు గల అవకాశాలను విశ్లేషించడంతో కేసీ వేణుగోపాల్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖమ్మంలో ఈ పార్లమెంటు సీట్పై నెలకొన్న ప్రతిష్టంభన తొలగితే గానీ కాంగ్రెస్ క్యాడర్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులే కాకుండా బయట ప్రాంతాలకు చెందిన నేతలు, వారి అనుచరులు వీరంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో కేసీ వేణుగోపాల్ మధ్యలో ఏముంది, ఆయన రాహుల్ గాంధీకి ఎటువంటి సమాచారం చేరవేశారు, రాహుల్ గాంధీ ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి విషయంలో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్న అంశంపై మాత్రం ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన నోవాటెల్ సమావేశంలోనే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ద్వారా అధికారికంగా ప్రకటన విడుదల చేస్తేనే క్యాడర్లో ఒక జోష్ వస్తుందనే భావంతో కేసీ వేణుగోపాల్ ఇక్కడ అభ్యర్థి ప్రకటన చేయకుండా ఢిల్లీ పయనమైనట్టుగా తెలుస్తా ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతకే ఖమ్మం ఎంపీ సీటు దక్కేలా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న ఆ నేత కుటుంబానికి టికెట్ ఇస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, పార్టీని అంతటినీ ఏకతాటిపై నలిపేందుకు ఒక దిక్సూచిగా మారుతుందనే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తా ఉంది. కేసీ వేణుగోపాల్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ అభ్యర్థిని అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అనేక మలుపులు, ట్విస్టులతో కొనసాగిన ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ సీటు వ్యవహారం మాత్రం కాంగ్రెస్ క్యాడర్ని గందరగోళానికి గురి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం తీవ్ర చర్చ దాదీసింది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరంటూ ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సీట్ ఎవరు దక్కించుకుంటారు, దక్కించుకుంటే ఎటువంటి విజయం సాధిస్తారు అంశంపై మాత్రం ఇటు కాంగ్రెస్ వర్గాలను కాదు ఇతర వర్గాల్లో కూడా చర్చ సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు దక్కించుకునే అభ్యర్థిపై మాత్రం అధిష్టానానికి ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఈ అభ్యర్థి ఎవరైన అంశంపై మాత్రం జిల్లాలో జోరుగా చర్చ సాగుతూ ఉంది. కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో ముఖ్య నేతలందరూ కూడా తమ అభిప్రాయాలు వివరించినా ఒకరిపై మరొకరు భేదాభిప్రాయాలు చెప్పుకున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఏకతాటిపై ఉంటేనే ఖమ్మంలో ఘన విజయం సాధించడం సాధ్యపడుతుందని దిశానిర్దేశనం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం మాటకు గౌరవించి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా ఆయన గెలుపుకు కట్టుబడి ఉంటామని కూడా ముఖ్య నేతలందరూ కూడా ఒక తీర్మానం చేసినట్టుగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో అంగబలం అర్ధబలం మెండుగా ఉండి గట్టి క్యాడర్ ఉన్న వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులకే ఈ టికెట్ ఖరారే అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంది. మరి ఆ వ్యక్తి ఎవరనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ శ్రేణులను, జిల్లా వాసులను ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఖమ్మం నుంచి కెమెరా వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.